పిరమిడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా ఆత్మ ప్రణామాలు. గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ఆత్మ అభివందనాలు. నా పేరు మందాకిని, మాది నెల్లూరు జిల్లా. నేను 2013 నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యానంలోకి మా తమ్ముడు హరికృష్ణ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి ఎలా వచ్చాను అంటే, ఫస్ట్ తను చెప్పాడు, ధ్యానం చేయి దేవుళ్ళు కనిపిస్తారు అని చెప్పాడు. అంటే కళ్ళు మూసుకుంటే ఏంటి దేవుళ్ళు కనిపించడము, ఇదేదో బాగుంది, దేవుళ్ళు కనిపిస్తున్నారు అంటే ఏదో కళ్ళు మూసుకొని 1 గంట చేస్తే కనిపిస్తారు వాళ్ళు అని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్తో చూద్దాము అని వచ్చాను నేను. అంటే కొన్ని కోట్ల మంది కొలిచే భగవంతులు కనిపించడం అంటే ఆషామాషి విషయం కాదు కదా. అప్పుడు భగవంతుడు అంటే ఏంటో మనకంటే అతీతుడు అని అలా అనుకునేదాన్ని. అలా అనుకుంటూ ఉండడం వల్ల కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. రోజు 1 గంట చేశాను, 2 గంటలు చేశాను, అయినా కానీ నాకేం కనిపించలేదు. కనిపించకపోయినా సరే అలా చేస్తూ ఉన్నాను. నేను చేస్తూ ఉన్నప్పుడే మా కొడుకున్నాడు, మా బాబు సూర్య, తన చేత కూడా చేయించడం స్టార్ట్ చేశాను అనమాట. తనకేమో 1 ఇయర్కే థర్డ్ ఐ వచ్చేసింది. అంటే థర్డ్ ఐ వచ్చేసి కనిపించడము, ఛానలింగ్ ఇవన్నీ వచ్చేసాయి తనకి. నాకేమో ఎన్ని రోజులు చేస్తున్నా ఏం రాలేదనమాట. నేను ఎందుకు వచ్చాను, వాళ్ళు కనిపించాలి అని వచ్చాను. వచ్చిన తర్వాత ఇవేం కనిపించకపోయేసరికి ఛానలింగ్లో వెంకటేశ్వర స్వామిని అడిగాను అనమాట. మా బాబుకి ఏమో కనిపిస్తున్నారు, నాకెందుకు మీరు కనిపించట్లేదు అని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పారు, మీకు గత జన్మల్లో అన్నీ అయిపోయాయి, ఈ జన్మలో ధ్యాన ప్రచారం చేయడానికే వచ్చారు, మీ డ్యూటీ ఏంటంటే ధ్యాన ప్రచారం చేయడం అని చెప్పారు. ఇంకా నేను అప్పటి నుంచి దాని గురించి, ఆ కాన్సెప్ట్ గురించి వదిలేశాను. ఇత్తాడై గురించి అవి ఇంకొక 3 ఏళ్ళు ఇంట్లోనే బాగా ధ్యానం చేసి తర్వాత ఏం చేశానంటే ధ్యాన ప్రచారం చేయడం స్టార్ట్ చేశాను. ధ్యాన ప్రచారం అంటే మా చుట్టుపక్కల మా ఉండే వీధుల్లో ఫస్ట్ ఇవి చెప్పడం స్టార్ట్ చేశాను. మా పక్క వీధుల్లో, మా వీధిలో ఉండే వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేశాను. చెప్పేటప్పుడు వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు ఉన్నప్పుడు ఏంటంటే నాకు ధ్యానం చేసిన దానికంటే కూడా ఎక్కువ ఆనందంగా అనిపించేది. ఇందుకు నాకు ఇంత ధ్యానం కంటే కూడా ధ్యాన ప్రచారం చేస్తే ఇంత ఆనందంగా ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వింటే ఇంత ఆనందంగా ఉంది అనిపించేది నాకు. ఏంటి అంటే నా లైఫ్ యాంబిషన్ అదే కాబట్టి, నేను వచ్చింది దానికోసమే కాబట్టి నాకు అది చెప్తున్నా, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వింటున్నా నాకు చాలా ఆనందంగా అనిపించేది. ఇంకా అప్పుడు నుంచి నేను ప్రచారం చేయడం, ఎవరు కనిపిస్తే వాళ్ళకి ధ్యానం చెప్పడము, ధ్యానం ప్రచారం చేయడానికి అవి ఎక్కువగా వెళ్ళేవాళ్ళము. అది తర్వాత ఏంటంటే ధ్యానము సర్వరోగ నివారణి అంటారు కదా. ధ్యానం సర్వరోగ నివారణి అనేదాన్ని నేను ఎలా తెలుసుకున్నాను అనుభవపూర్వకంగా అంటే, నేను చేస్తున్నప్పటి నుంచి మా పిల్లల చేత చేయించడం స్టార్ట్ చేశాను. మా పాప బాబు ఇద్దరు, పాప బాబు చేత చేయించినప్పుడు వాళ్ళకి ఎప్పుడన్నా జలుబు, జ్వరము ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళని ధ్యానంలోనే కూర్చోబెట్టేదాన్ని. ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళకి అవన్నీ అలా వాళ్ళే హీల్ చేసుకునేవాళ్ళు, ఆ జలుబుని కానీ జ్వరాన్ని కానీ. అప్పుడు నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది ఏంటంటే ధ్యానం సర్వరోగ నివారణి అనేది నేను అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకున్నాను. తర్వాత ధ్యానం సకల భోగ కారణి అంటారు. అంటే మనకి ఏ లోటు లేకుండా అన్నీ జరిగిపోవడం, మనకి ఏది అనుకుంటే అది రావడము. అంటే పెద్ద పెద్దవి కాదు, మనకి ఏవి సమకూరాలో అవన్నీ సమకూరడము, ఇలా అన్నీ వచ్చేవి. తర్వాత ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని అని చెప్పాం కదా. దీన్ని ఎలా తెలుసుకున్నాను అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, అసలు కర్మ అంటే ఏంటి, పునర్జన్మలు అంటే ఏంటి, ఇవన్నీ నేను ధ్యానం చేయడం ద్వారా, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేయడం వల్ల ఈ జ్ఞానాన్ని నేను చాలా బాగా తెలుసుకున్నాను. అంటే ధ్యానానికి ముందు ఎలా ఉంటాము అంటే ప్రతి ఒక్కరు ఏదన్నా ఒక చిన్న విషయం అన్నా కానీ దాన్ని తీసుకొని ఫీల్ అవ్వడము అలా ఉంటాం. ధ్యానం తర్వాత ఏమర్థం అవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతులే, ప్రతి ఒక్కరు కూడా ఆత్మస్వరూపులే అనే విషయం అర్థమైనప్పుడు, నాలో ఏదైతే ఉందో అవతల వాళ్ళల్లో కూడా అదే ఉంది అన్నప్పుడు మనకేంటంటే ఇంకెవరిని జడ్జిమెంట్ చేయం. ప్రతి ఒక్కరు భూమి మీదకి దేనికి వచ్చారు, వాళ్ళ అనుభవాలు వాళ్ళు నేర్చుకోవడం కోసం, వాళ్ళు ఎదగడం కోసం వచ్చారు
అని చెప్పి మనకు అర్థమైనప్పుడు ఇంకెవరిని జడ్జిమెంట్ చేయకుండా, కామెంట్ చేయకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు అనే విషయాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ప్లస్ ధ్యానానికి ముందు మేము నాన్ వెజ్ తినేవాళ్ళం బాగా. ఎలా అంటే ఒక్కరోజు కూడా దాన్ని వదిలేవాళ్ళం కాదు. శనివారం లేదు, ఏమీ లేదు, ఎప్పుడైనా దాన్ని తినడం బాగా నాన్ వెజ్ ఫ్యామిలీ. తర్వాత మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత దీన్ని తినకూడదు, పాపము అనే విషయం నాకు తెలుసుకున్న వెంటనే నేను పూర్తిగా వెజిటేరియన్ అయిపోయాను. ఎగ్గుతో కూడా మానేసి పూర్తి శాకాహారులుగా మా పిల్లలకు కూడా శాకాహారమే పెడుతూ శాకాహారిగా జీవిస్తున్నాను. ఎందుకంటే శాకాహార వాల్యూ ఎలా తెలిసిందంటే మా బాబుకి ఛాలనింగ్ ఉండేది. ఛాలనింగ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు నాన్ వెజ్ తినే వాళ్ళని చూడడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. అంటే ఆ ఏరియాకి రావడానికి కూడా వాళ్ళకు ఇష్టం ఉండేది కాదు. ఆ బాడీలోకి వచ్చినప్పుడు ఆ నాన్ వెజ్ వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు దాన్ని బట్టి అర్థమైంది నాకేంటంటే నాన్ వెజ్ అనేది ఎంత పాపము, అసలు అది తిన్న వాళ్ళని వాళ్ళు చూడడానికి కూడా యాక్సెప్ట్ చేయరు. అంటే మనం ఇన్ని పూజలు ఇన్ని చేసి అది తింటూ ఉంటే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారా? అసలు యాక్సెప్టే చేయరు. మనం ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా మనం శాకాహారులుగా ఉండంది వాళ్ళు మనల్ని చూడటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు అనే విషయం నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. నేను మామూలుగా ఇంట్లో చేసేదానికంటే పిరమిడ్ కింద చేస్తే చాలా ఎనర్జీస్ ఉండేటి. అంటే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను కూడా ఒక పిరమిడ్ కొనుక్కున్నాను. ఆ పిరమిడ్ కింద చేస్తూ ఉంటే కరెంట్ షాక్ తగిలినట్టు ఎక్కువ వైబ్రేషన్స్ అనిపించేవి. అంటే అప్పుడు అర్థమైంది ధ్యానం వల్ల పిరమిడ్లో చేస్తే ధ్యానం ఎంత బాగా కుదురుతుంది అనేదాన్ని నేను అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇంక ప్రచారం అంటే మనం శాకాహార ర్యాలీలకు వెళ్ళినప్పుడు మేము ప్రచారానికి వెళ్ళేవాళ్ళం. ప్రచారానికి వెళ్తే అసలు మెట్లు ఎక్కడానికి మామూలుగా మనకు కాళ్ళు నొప్పులుగా అనిపిస్తాయి కదా. నేను ప్రతి వింటివి కూడా నేనే పైకి వెళ్ళి మెట్లెక్కి ఇచ్చేదాన్ని. అంటే ఎంత ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళం అంటే ఆ ప్రచారం చేసేటప్పుడు మామూలుగా మనం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కొద్ది దూరం నడిచినప్పుడే మనకు అలుపు అనిపిస్తుంది. కానీ ప్రచారంలో మాత్రం అది ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇది 100% నేను చెప్పగలను. ఎందుకంటే దీన్ని నేను బాగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఎంత దూరమైనా నడవగలిగే వాళ్ళం, ఎన్ని మెట్లైనా ఎక్కేయగలిగే వాళ్ళం, ఎంత హుషారుగా 3 hours అయినా కానీ అలాగే తిరుగుతూ ఉండేవాళ్ళం. అంటే ఆ ప్రచారంలో మనం ధ్యానం చేసిన దానికంటే కూడా ఎక్కువ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోగలము. ఇప్పుడు మనం ఒక గంట ధ్యానం చేసాం అనుకోండి, ఒక 3% 4% ఎనర్జీస్ తీసుకోగలం. కానీ అదే ప్రచారం వల్ల అంతకంటే 3 రెట్లు ఎక్కువగా ఎనర్జీని రిసీవ్ చేసుకోగలం. ఇది 100%. దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను నేను. ఎందుకంటే ఎంత ఎనర్జెటిక్గా అంటే ఎంత దూరమైనా నడిచేవాళ్ళం, ఎన్ని మెట్లైనా ఎక్కగలిగే వాళ్ళం. ఇలా ఈ విధంగా ప్రచారంలో ఉండేదాన్ని నేను తెలుసుకున్నాను. అందుకే ఎక్కువ టైంని మాకు వీలైనంత వరకు ప్రచారానికే కేటాయిస్తూ ఉంటాను నేను ఎక్కువ. నెక్స్ట్ స్వాధ్యాయం. నేను ధ్యానం స్టార్ట్ చేసిన తర్వాత బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. అంతకుముందు నాకు అసలు బుక్స్ చదవడం అంటేనే ఇష్టం ఉండేది కాదు. బుక్ పట్టుకుంటే నిద్ర వచ్చేది. అలాంటిది తర్వాత నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత 100 బుక్స్ చదివాను. సేత్ బుక్స్, రామ్తా బుక్స్, అవి చాలా బుక్స్, ఇవి రేవతి మేడం రాసిన బుక్స్, మొత్తము ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వచ్చాను, తెలుసుకుంటూ. స్వాధ్యాయం వల్ల విపరీతమైన జ్ఞానం వస్తుంది. అంటే అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం, ఈ జీవితాన్ని మనం ఎలా డిజైన్ చేసుకొని వచ్చాం, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనే విషయాన్ని బుక్స్ మనకు బాగా చెప్తాయి. సేత్ మాస్టర్ బుక్స్ గాడ్ అనే విషయాన్ని ప్రతి సెంటెన్స్లో ఆయన మీరే భగవంతులు, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అనే విషయాన్ని మైండ్ పవరు, థాట్ పవరు చదవడం వల్ల మనకు చాలా బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే అది చదివిన తర్వాత మనమే భగవంతులము, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అనే విషయాన్ని మనం 100% చేసుకోవచ్చు, తెలిసిపోతుంది మనకి. అప్పుడు ఆ మైండ్లో మనం ఇంతకుముందు ధ్యానంలోకి రాకముందు మనం ఒక సాధారణ మానవులమి, మన వల్ల ఏమీ కాదు, మనం ఏమీ చేయలేము అనుకుంటూ ఉంటాం. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత యు ఆర్ ఎ గాడ్, నువ్వే భగవంతుడివి అనే విషయం తెలిసిన తర్వాత
మనకు దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే ముందు మనం గట్టిగా నమ్మాలి. భగవంతుడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు, నేనే భగవంతుడిని అనే విషయం మనకు తెలిసినప్పుడు మన లోపల నుంచి ఎనర్జీ అనేది అదే రీఛార్జ్ అవుతూ వస్తూ ఉంటుంది. అప్పుడు దాకా మనం అది తెలుసుకున్న జస్ట్ ఆచరించకపోతే మనం అలాగే ఉంటాం. దాన్ని ఆచరించడం ఎప్పుడు స్టార్ట్ చేస్తామో, భగవంతుడు నాలోనే ఉన్నాడు, ప్రతి ఒక్కరు కూడా భగవంతుడే, సృష్టి అంతా కూడా భగవంతుడితోనే ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు విపరీతమైన ఎనర్జెటిక్గా ఉంటాం. ఎప్పుడు అన్ని గంటలు కూడా మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఆచరిస్తున్నప్పుడు అంత ఎనర్జెటిక్గా మనమే ఫీల్ అవుతాం దాన్ని. పిఎంసి ఛానల్ అనేది రావడం మనకు నిజంగా ఒక అదృష్టం. ఎందుకంటే మనం ఇంట్లోనే కూర్చొని మన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నాం. ఒకప్పుడు మనకు జ్ఞానం తెలియాలి అంటే ఎక్కడికో హిమాలయాలకో ఎవరి దగ్గరకో వెళ్ళి ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి ఎంతో సేవ చేస్తే కానీ మనం ఇంత జ్ఞానాన్ని మనం తెలుసుకోలేం. కానీ ఇప్పుడు మనం ఇంట్లోనే కూర్చొని దీన్ని ప్రతి ఒక్కరి అనుభవాలు వింటూ మనకు పత్రి సార్ రోజు అసలు ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే విషయాన్ని నాకు పత్రి సార్ అసలు చెప్తారు. మనమే భగవంతుడు, భగవంతుడు నువ్వే అని చెప్పే ఆ కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టం. అసలు ఎంత ఇష్టం అంటే ఐఎమ్ ఏ గాడ్ అంటానే ఎక్కడ లేని ఎనర్జీ అంతా మన లోపల నుంచి వచ్చేస్తుంది, నువ్వే భగవంతుడివి అని. ఇంత నాలెడ్జ్ని పిఎంసి ఛానల్ ద్వారా అందరికీ అందిస్తూ ప్రపంచానికి అందిస్తున్న పత్రిజీ గారికి నా హృదయపూర్వక ఆత్మాభివందనాలు. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్లో ఇంకా సారు రోజు ఒక కాన్సెప్ట్, అసలు మనం ఏం చేయాలి, మనం తెలుసుకోవాల్సిన ధర్మం ఏంటి, మనం ఆచరించాల్సిన ధర్మం ఏంటి, మనం తెలుసుకోవాల్సిన సత్యం, ఈ రెండే ఈ మధ్య చెప్పారు సారు. ధర్మాన్ని ఆచరించడము, సత్యాన్ని తెలుసుకోవడం, ఈ రెండే అని చెప్పేసి అసలు నాకు ఆ కాన్సెప్ట్ ఎంత ఇష్టమో. ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియజేస్తున్న ఈ పిఎంసి ఛానల్కి, దీని ద్వారా ఎదుగుతున్న అందరికీ నా హృదయపూర్వక ఆత్మాభివందనాలు.